నొప్పి, కడుపు నొప్పి, అమ్మా అమ్మా, కడుపులో నొప్పి, అమ్మా. ఎవరది? ఎవరు? ఏ డ్రైవర్, ఎక్కడికి వచ్చావు? ఏ ఆశ్చర్యంగా ఉందా? నీ కూతుర్ని గెలిపించడానికి నువ్వు ఓడిపోయినట్టు నాటకం ఆడి నన్ను జైలుకు పంపిస్తావా? ఏమే, నాకు 7 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తావా? నీ బాబు ముందు నేనేం చేస్తానో చూడు. నువ్వు ఇక్కడే ఉన్నా, మా పోలీసులు ఫోన్ చేసి వస్తా. ఇంతవరకు నాకు 2 శత్రువులు అనుకున్నాను, కానీ నీతో కలిసి ఇప్పుడు 3 అయ్యారు. నీ అంతు చూడకపోతే. మీరు ఆ మధ్య నిరుద్యోగుల సంఘం ప్రెసిడెంట్ గా కోర్టుకు వచ్చారు కదండి? అవునండి. మీరు లాయర్ కదండి? అదే కాలరు అది. చూడు బాబు, నీ పేరేమిటి? మదన్ గోపాల్ సార్. ఐసి. ఈవేళ నువ్వు మాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ బాబు. దాన్నే ఉందండి. అవును, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు బాబు? నిరుద్యోగం సార్.
అదే నా పర్మనెంట్ ఉద్యోగం సార్. ఐ సీ. ఆల్ రైట్, రేపు ఒకసారి మా ఇంటికి రా. అలాగేనండి. నీ పేరు? మదన్ గోపాల్ సార్. ఇంటి పేరు కూడా అదేనా? ఆ వివరాలు ఎందుకు సార్? కూర్చో కూర్చో కూర్చోవయ్యా. ఇతను చేసిన ఉపకారానికి మనం ఒక ఉద్యోగం కాదు 2 ఉద్యోగాలు ఇవ్వచ్చు. కూర్చో కూర్చో. కానీ ప్రస్తుతం మన ఆఫీసులో ఉద్యోగాలు ఏవి ఖాళీగా లేవు. ఖాళీ లేకపోతే ఖాళీ చేయించివు, లేకపోతే కొత్తగా ఓ పోస్ట్ క్రియేట్ చేసివు. అలాగేనమ్మా, నీ మాట అంటే 3 ముఖ్యమంత్రుల మాటతో సమానం. అలాగని ఏం చదువుకున్నావయ్యా? ఎంఏ పాస్ అయ్యింది సార్. ఇతర క్వాలిఫికేషన్స్ అంటే ఇంగ్లీష్ లో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయనుకోండి, కానీ అవి ఉద్యోగానికి పనికొచ్చాయి కావు. పేకాట బ్రాకెట్ ఆటల్లో ప్రవీణుడుగా. ఉద్యోగానికి పనికి రాకపోయినా అవి నీ అభిరుచిని తెలియజేస్తాయిగా. ఏమిటో చెప్పు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించాను. ఆ విద్య నిన్ననే ప్రదర్శించావనుకో, ఆ తర్వాత చెప్పు. భరతనాట్యం, కూచిపూడిలో. ఐసీ. నీకు శాస్త్రీయ నృత్యం చేయడం కూడా వచ్చా? వచ్చింది తక్కువే అయినా ఆ నాట్యాల మీద మమకారం ఎక్కువ. సరేనాయా, ఓవైపు చదువు, ఓవైపు కరాటే, ఓవైపు డాన్స్, ఇన్ని అర్హతలు ఉండి నీకు ఇంకా ఉద్యోగం రాలేదంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? వెంటనే అలాంటి వారికి ఉద్యోగం ఇవ్వాలంటారు. ఇచ్చేసినట్టేనమ్మా. చూడు, నీ అర్హతలకు తగిన ఉద్యోగం దొరికేదాకా నిన్ను గుమాస్తా ఉద్యోగంలో పడేస్తాను. అనుభవం సంపాదించుకో. ఓకే? థ్యాంక్ యూ అండి. ఉద్యోగం ఇచ్చింది నేనయ్యా. థ్యాంక్ యూ సార్. మీ ఇల్లు ఎక్కడో చెప్తే డ్రైవర్ కార్లో డ్రాప్ చేస్తాడు. అద్దెంటి కోసం వెతుకుతున్నానండి, ఇంకా ఎక్కడ దొరకలేదండి. ఉద్యోగం ఇచ్చేశారు కదండి, ఇక దొరుకుతుందండి. మిస్టర్ మదన్ గోపాల్, రేపటి నుంచి నీ ఆఫీస్ అడ్రస్ ఏమిటని ఎవరిని అడిగితే ఏం చెప్తావు? రావణ్ రావు కన్స్ట్రక్షన్స్ అని చెప్తాను సార్. అలాగే నీ ఇంటి అడ్రస్ ఏమిటని అడిగితే? లాయర్ రాఘవరావు గారి ఇంటి అవుట్ హౌస్ లో అని చెప్పాలి. థ్యాంక్స్ అండి. దేనికండి? నాకు ఉద్యోగం ఇప్పించినందుకు. దాండే ఉందండి, మా కోసం నువ్వు ప్రాణాలకు తెగించారు. రౌడీలతో ఫైట్ చేశారుగా. దాని దేవుందులండి, అంతకంటే భయంకరమైన ఫైట్స్ చాలా మంది కోసం చేశాను. కానీ ఎవరో నాకు ఒక్క సోడా కూడా ఇప్పించలేదు. అయితే ఏమంటావయ్యా? ఏమంటావు? నీకు ఉద్యోగంతో పాటు సోడా కూడా ఇప్పించాలంటావా? అది కాదండి. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. థ్యాంక్స్ చెప్పావుగా, ఇక వెళ్ళు. మీరు ఎక్కడ అమ్మాయి గారు? తప్పగా థ్యాంక్స్ అండి. ఉదయం చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్న థ్యాంక్స్ నాకు మీ అవుట్ హౌస్ ఇచ్చినందుకండి. ఉదయం ఈ థ్యాంక్స్ కూడా చెప్తాం అనుకున్నాను, కానీ ఆ గండ భైరుండు అడ్డొచ్చేసాడు. ఇప్పుడు కూడా గండ భైరుండు నీ పక్కనే ఉన్నాడు. మీరు కాదండి, అది కాదండి. రెండోసారి కూడా థ్యాంక్స్ చెప్పావు కదా, ఇక వెళ్ళు వెళ్ళు. కదన్నమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. మళ్ళీ దేనికండి? ఈ థ్యాంక్స్ మీ అమ్మగారు పంపిన కిరసనా స్టవ్ కండి. ఆ స్టవ్ ఒలింపిక్ టార్చ్ లాగా బ్రహ్మాండంగా వెలుగుతుంది. పని కట్టుకుని రోజుకు 3 పూట్ల మా అమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్తున్నావు. ఈ థ్యాంక్స్ వెనకాల ఉన్న లిటిగేషన్ ఏమిటి అని? అదే ఏం లేదు. ఒలింపిక్ గేమ్స్ ఆడకు, పునాదులు కదిలిపోతాయి.